ఎవ్రీవన్, ఈ రోజైతే నేను మా అన్న కలిసి ఎగ్ కర్రీ చేయబోతున్నాం. చూసే పన్నీర్ కర్రీ ఎలా ఉంది, ఎగ్ ఏంటి అనుకుంటున్నారా? చూసేయండి ఒకసారి ఎలా చేశాను. ఫస్ట్ అయితే మేము 7 eggs తీసుకొని దాంతో ఉప్పు, కారం, పసుపు, ధనియాల పొడి, గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసేసుకున్నాము. ఎంత బాగా మిక్స్ చేసుకుంటే అంత ఫ్లఫీగా వస్తుంది. స్టీమ్ కోసం అయితే ఇలా ఒక గిన్నె తీసుకొని ఆ గిన్నెలో పెట్టేసుకొని పొయ్యి మీద పెట్టేసుకున్నాను. తర్వాత కాస్త చింతపండు ఇలా నానబెట్టేసుకున్నాను. కర్రీ క్వాంటిటీ బట్టి ఆనియన్స్, టొమాటోస్ తీసుకోండి. ఇలా ఫోర్క్ తో టెస్ట్ చేసినప్పుడు మనకు ఫోర్క్ ఏం రాకపోతే ఎగ్ అయితే కుక్ అయిపోయినట్టు. ఎగ్ ని స్టీమింగ్ కి పెట్టినప్పుడు కాస్త ఆయిల్ రాసుకోండి ముందుగా గిన్నెకి. మేము వేయడం మర్చిపోయాం, అందుకని డీమోల్డ్ కాస్త కష్టమైంది. అవి తీసుకొని ఆనియన్స్, పచ్చిమిర్చి, అల్లం వెల్లుల్లి పేస్ట్, టమాటోస్ అన్ని బాగా ఫ్రై అయిన తర్వాత ఉప్పు, పసుపు, కారం, ధనియాల పొడి, కొద్దిగా గరం మసాలా వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని బాగా ఇలా కుక్ చేసేసుకోండి. దీంతో అయితే కాస్త చింతపండు రసం కూడా వేసుకొని కొద్దిగా సేపు ఉడికించుకోండి, ఎక్కువసేపు అవసరం లేదు. ఆయిల్ పైకి తేలిన తర్వాత ఎగ్ యాడ్ చేసేసుకోండి. టేస్ట్ అయితే సూపర్ ఉంది, ఖచ్చితంగా ట్రై చేయండి. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం